తిరువురులో సామదాస్ గారు. ఓకే. జగనన్న పైన వచ్చేది, ఆయన పార్టీ వచ్చేది, ఎవరిది రాదు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీకి ఈయనుండగా నాని గారు. చిన్ని గారు తక్కువే, విజయవాడ తక్కువే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? అంటే ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ బాగానే చేస్తాం, పార్టీ బాగానే ఉంది, వైసీపీ బాగానే చేసిందంట. ఈసారి కూడా వాళ్ళకే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సామదాస్ గారు. ఓకే. వైసీపీ ఏంటి జగన్ గారి మీద అభిమానం లేకపోతే ఈయన మీద అభిమానమా? లేదు, ఎక్కువగా పథకాలు ఇలాంటివి అన్నిటిని చాలా మందికి పూర్ పీపుల్స్ కి హెల్ప్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా జగనే వస్తారు అనుకుంటున్నాము. కానీ ఎవరు వచ్చినా మాకు జాబ్స్ అనేవి ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాం. పైన మాత్రం జగన్ వస్తారా? పైన మాత్రం జగనే వస్తారు. అంతా మేలే జరుగుతుంది, బాగానే చేస్తాడు. పరిపాలన అయితే మంచిగా ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు మనసులో? ప్రస్తుతానికి మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఓకే. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీక సామదాస్ గారు వస్తారు అనుకుంటాం. ఆయన ఎమ్మెల్యే. మనకు ఎంపీ నాని గారు, చిన్ని గారు వస్తే నాని గారు వస్తే బాగుంటుంది. నాని గారు వస్తారు. బాబాయ్ నమస్తే. నమస్తే. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు తిరువురు నియోజకవర్గానికి? తిరువురు నియోజకవర్గం స్వామిదాస్ గారు వస్తారు. స్వామిదాస్ గారు వస్తారు అనుకుంటున్నావు. అంటే జగన్ గారి మీద అభిమానమా లేకపోతే స్వామిదాస్ గారి మీద? జగన్ గారు అభిమానంతోనే వస్తారు. సీఎం జగన్ గారే మళ్ళీ రెండోసారి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? 120 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. 120 సీట్లు వస్తాయి. ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎంపీకి మన కేశినేని నాని గారు వస్తే బాగుంటుంది. నాని గారు వస్తే బాగుంటుంది. పైన చిన్ని గారు చెన్ని గారు మాకేం పని చేయలేదు ఈసారి. పోయినసారి కూడా ఎప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు, ఆయన ఏం చేయలేడు. ఈయన అయితే బాగా చేస్తాడు. నాన్నగారు అయితే బాగా చేస్తారు. ఊరికి ఒక ట్యాంకర్ ఇచ్చారు. అవునా? ఊరికి ఒక ట్యాంకర్ ఇచ్చారు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నల్లగట్ల స్వామిదాస్ గారు అండి. వైసీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు. అంటే ఏంటి అఖండ మెజారిటీతో గెలుస్తారు. ఓకే. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఏంటి సార్? ఆయన 30 ఏళ్ల నుంచి ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు, మా అందరికి అందుబాటులో ఉంటారు. ఆయన చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ తిరువురులో సీసీ రోడ్లు ఏంటి, డ్రైన్స్ ఏంటి, అయినా కానీ ఆయన ఆధ్వర్యంలో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు సేవ చేస్తూ ఎల్లప్పుడూ ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు. అందువల్ల ఆయన ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేశినేని నాని గారు అనుకుంటున్నాం అండి. ఆయన కూడా టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇవ్వటం ఏంటి, ఆయన ఎంపీ నిధుల నుంచి వాటర్ ట్యాంకులు ఇవ్వటం ఏంటి, తర్వాత సీసీ రోడ్లు, షాదీఖానాకి ఆయన ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇవ్వటం ఏంటి, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా నాని గారు గెలుస్తారని అనుకుంటున్నాను. చిన్ని గారు కొత్తగా వచ్చారండి రాజకీయాలకి, అంతగా పరిచయం లేరు ఇక్కడ. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్, వేరే ఏదో బిజినెస్ చేసుకొని కొత్తగా వచ్చారు. మహా అయితే ఒక 6 నెలల నుంచి జనాల్లో తిరుగుతున్నారు చిన్ని గారు. కేశినేని నాని గారు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలు సేవ చేస్తున్నారు. బాగా పనిచేస్తారు వారు. టాటా ట్రస్ట్ ద్వారా అనేక రకమైన సేవలు అందించారు. వైద్య పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఎవరైనా లేని వాళ్ళకి సాయం చేయటం కానీ ఎన్నో రకాలుగా ఆయన సేవ చేశారు ఎంపీ గారు. అట్లాగే మా స్వామిదాస్ గారు కూడా ఇక్కడ 30 ఏళ్ల నుంచి స్థానికంగా ఉంటున్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. 175/175 పక్కా. ఊరికి ఎవరు వస్తారు అనుకుంటున్నాం ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా సామదాస్ గారే వస్తారండి. ఏంటి జగన్ గారి మీద అభిమానం లేకపోతే ఇప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అండి, మేము మారలా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ సపరేట్ గా, కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ కానీ మాది అదేనండి. అవును. ఇప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మేము చేసాం. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ గారికి ఇప్పుడు కాంగ్రెస్ అదే అంటుంది. కాంగ్రెస్ తరఫున వేరే అభ్యర్థులు కూడా నిలబడుతున్నారు కదా. వేరే అభ్యర్థులు నిలబడ్డా ఎవరైనా నిలబడ్డా కూడా వైఎస్ఆర్కే ఇచ్చాం మేము. అదే మాకు అభిమానం. ఆయన మాకు పిల్లలకు డబ్బులు కానీ, డబ్బులు కానీ మొత్తం వేస్తాడు. ఆయన వచ్చినాక మట్టికి ఏం లోటు లేదు. ఏ నాయకుడు కూడా ఇటు పెట్టలేదు మాకు. ఏ నాయకుడు కూడా ఒక బియ్యం కానీ ఏదని ఇంటికి పంపించలేదు. పింఛన్ డబ్బులు కూడా ఇంటికి పంపించలేదు. ఏ నాయకుడు చేత కాలేదు. ఆయన ఎక్కిన తర్వాతనే మొత్తం పింఛన్ వస్తుంది. అందరూ ఇంటికి బియ్యం పంపిస్తాడు, అన్నీ పంపిస్తాడు. మొన్న ఈ మధ్య నెలనాడు పింఛన్ ఇచ్చేనాడు. కొన్ని 100 మంది ముసలు చచ్చిపోయారు, కొన్ని 1000 మంది ముసలు చచ్చిపోయారు. పింఛన్ తీసాక వాలంటీర్ మొత్తం తీసేసిండు. మాకు జగన్ గారే రావాలి. మళ్ళీ ఎప్పుడైనా సరే మేము కాంగ్రెసే, మాది కాంగ్రెస్.
అన్న నమస్తే అన్న. ఈసారి తిరువురికి ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే సోమదాస్ గారు. సోమదాస్ గారు అంటే ఏమని వైసీపీ అభిమానం లేకపోతే ఆయన మీద అభిమానం? ఈ సోమదాస్ మీద అభిమానం. అది అంటే సోమదాస్ గారు వస్తారు. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఆయన ఇక్కడ? బాగానే చేశారు. అది అన్ని అందుబాటులో ఉన్నాయి మీకు? అందుబాటులో ఉన్నాయి. ఓకే ఓకే. సో పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ నాని గారు. ఓకే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము స్వామిదాస్ గారే గెలుస్తారు అనుకుంటున్నామండి. స్థానికుడు, మంచి ఆయన, మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఎప్పుడు ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాము. ఆయనే గెలవాలి కూడా తిరువురు అవసరానికి బట్టి. అన్నిటికీ ఆయన మంచివాడండి. అన్నీ మనం పిలిస్తే వచ్చే మనిషి, లోకల్ మనిషి. అది అన్నీ మనకి ఇదివరకు కూడా బాగానే పనులు చేసి ఉన్నారు. బాగానే చేస్తాడు, బాగానే ఉంటారండి. అదేం లేదు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? ఇంకా చెప్పే పని లేదండి. ఆయన బ్రాండ్ కేతినేని నానిగారు. ఆయన మేము మామూలుగా ఉన్నప్పుడే ఆయనకి వేరే పార్టీ వాళ్ళు అయినా సరే ఆయనకే వేస్తారు. ఆయన ఒక బ్రాండ్. ఆయన చేసిన పనులు అలాంటి. ఎంపీ గారు అంటేనే, విజయవాడ ఎంపీ గారు అంటేనే నాని అంటే బ్రాండ్. అంటే చిన్ని గారు ఏమంటారు? చిన్ని గారు ఇక మనకి వద్దండి. ఇక ఇది మనకి అనవసరం. మనం ఇది నాని గారు అంటే ఇష్టం. నాని గారే గెలుస్తారు. నాని గారికి ఆ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వ్యక్తిగా అందరూ వేస్తారు. ఆయన వర్కరు మంచి ఇది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.